రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక భానుగుడి సెంటర్ నుండి బోట్ క్లబ్ వరకు నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖరం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. రహదారి భద్రతపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జనవరి మాసం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు భద్రతా విషయాలపై నియమాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. Road Safety Day. So on the occasion of National Road Safety Month, I am honored to be standing amongst you. I'll only share one personal story of my life, which will tell that how important it is to wear helmet and how important it is to follow the traffic rules. Last year in July, one of my cousin brother died because he was not wearing helmet. So I request all of you that you please wear helmet, please follow the road safety instructions by the traffic police and be safe. Your family always wait for you when you are outside, whether it is a boy, girl, man, woman, anybody. Your family is waiting out there. Please don't drive under the influence of alcohol. Please follow the traffic lights. Please follow the traffic men who are standing day and night serving you. And I wish you వేదికను అలంకరించిన పెద్దలు మన గౌరవనీయ కలెక్టర్ గారు భరత్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ సేఫ్ డే. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్లో భాగంగా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అంటే జనవరి 1 26 నుంచి జనవరి 31 వరకు కూడా మరి అవేర్నెస్ క్యాంప్ చేయటం. మరి కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు భారత్ గారు, ఎమ్మెల్సీ సోదరి పద్మశ్రీ గారు, అలాగే వేదిక అలంకరించిన ఆర్టీఓ గారు, పెద్దలందరికీ, స్టూడెంట్స్కి, ముఖ్యంగా మరి మనందరికీ కూడా మరి ప్రభుత్వ శాఖలో మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించాలి. ఎందుకంటే ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్ చాలా మరి ఒక యాక్సిడెంట్ అవుతుందంటే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం మరి రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను ఉదయం 7 నుంచి 9 వరకు చూస్తున్నాను. స్టూడెంట్స్ ముఖ్యంగా మన బాధ్యతగా తీసుకోవాలి. ఈరోజు మనకి సమయం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం. మరి ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్, ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం, వెహికల్స్ 4 వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం, అతివేగం, అది కూడా మనకి ప్రమాదంగా. మరి సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నామో అదే సమయంలో ప్రమాదం కూడా మనకి అంతే విధంగా ఉంది. కాబట్టి మనందరం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మరి మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది, ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం